रामचन्द्राय जनकराजचामनोहराय मामकाभीष्टदाय महितमङ्गलम् चारुकुङ्कुमोपीतचन्दनानुचर्चिताय हारकटकशोभिताय पूरिमङ्गलम् विमलरूपाय विविधवेदान्तवेद्याय सुजनचित्तकामिताय सुभगमङ्गलम् रामदासहृदयतामरसनिवासाय स्वामिभद्र गिरिवराय महितमङ्गलं దివ్యమంగళం. ఏంటి పాటలు పాడేస్తుంది అనుకుంటున్నారా? పొద్దున్నే కొంచెం పూజ చేసిన తర్వాత ఎందుకు అలా పాడాలనిపించిందండి. హలో ఫ్రెండ్స్, హాయ్, వెల్కమ్ టు మై ఛానల్ కోనసీమ అందాలు బై దేవి. ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. కిచెన్లోకి అయితే వచ్చాను. ఒక హాట్ వాటర్ పెట్టా, అలానే రైస్ పెట్టాను. కర్రీ ప్రిపేర్ చేస్తున్నా. ఈరోజు నేను ములక్కాడ కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నానండి లంచ్ బాక్స్లో కోసం. ఇంకా మీరేం కర్రీ తయారు చేశారు పిల్లలకి అనేది కామెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేయండి. ఈరోజు ఎందుకో చాలా పాజిటివ్గా ఉందండి. ఒక్కొక్కసారి లేచిన వెంటనే చాలా ఇరిటేటింగ్గా అనిపిస్తుంది, కానీ ఈరోజు చాలా పీస్ఫుల్గా ప్రశాంతంగా ఉంది. యాక్చువల్గా పువ్వులు చాలా తక్కువ ఉన్నాయన్నమాట దేవుడికి పూజ చేయడం కోసం. నేను ముందు రోజే చెప్పాను తీసుకురమ్మని, అయితే వర్షం పడుతుందనేసి ఈయన తీసుకురాలేదండి ఫ్లవర్స్. పిల్లల్ని స్కూల్లో డ్రాప్ చేసి తీసుకువస్తాను అన్నారు. అంత టైం అంటే 9 అయిపోతుంది. ఇంకా అప్పటి వరకు పూజ లేకుండా ఎందుకు అని ఈరోజు ఎర్లీ మార్నింగ్ లేచి ఉన్న పువ్వులతోనే నేను పూజ అయితే ఫినిష్ చేసేసుకున్నాను. ఆ తర్వాత వంట చేస్తున్నా అన్నమాట. ఇంకా ఈరోజైతే నేను ఫాస్టింగ్ ఉంటానండి. ఈరోజు నేను ఏం తీసుకోను, పిల్లల కోసం మాత్రమే ఇక్కడ వంట ప్రిపేర్ చేస్తున్నా అన్నమాట. వాళ్ళకి ములక్కాడ ఏంటంటే ఇష్టంగా తినేస్తారు. ఇంకా వాళ్ళ కోసమే అనేసి ఇలా కొంచెం వాటర్ మరీ దగ్గర పడిపోయి కాకుండా కొంచెం పలుచగా ఉన్నప్పుడే నేను కర్రీ అనేది కట్టేస్తాను అన్నమాట. లంచ్ బాక్స్లోకి బాగుంటుంది అనేసి లాస్ట్ అండ్ ఫైనల్గా కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసేసుకున్నాను అన్నమాట. ఇంకా ఈరోజు లేచినప్పటి నుంచి మా ఇద్దరు పిల్లలు ఫైటింగ్లోనే ఉన్నారండి. నిన్న నైట్ మా పెద్దోడు మా చిన్నోడిని కొట్టాడంట. ఇంక ఈరోజు మార్నింగ్ నుంచి వాడైతే పెద్దోడి మీద పగ సాధిస్తూనే ఉన్నాడు, కొడుతూనే ఉన్నాడు. బెల్ట్ దాసేసాడు, అలానే వాడు సాక్సులు దాసేసాడు. ఇద్దరు టామ్ అండ్ జెర్రీలా ఉన్నారన్నమాట మార్నింగ్ నుంచి. ఇంకా వంట ప్రిపేర్ అయిపోయింది, లంచ్ బాక్స్ అయితే పెట్టేస్తున్నానండి. అలానే ఈరోజు నేను బయటికి అయితే వెళ్ళాలన్నమాట టెంపుల్కి. మార్నింగే టెంపుల్కి వెళ్ళిపోదాం అనుకున్నాను పిల్లల్ని స్కూల్కి పంపించిన తర్వాత, కానీ ఎందుకో ఇంకా ఈవినింగ్ వెళ్దాంలే, పిల్లల్ని కూడా తీసుకుని గుడికి వెళ్ళినట్టు ఉంటుంది అనేసి ఇంకా మార్నింగ్ సెక్షన్ పెట్టుకోలేదు. ఈవినింగ్ టెంపుల్కి అయితే వెళ్ళాలి. లంచ్ బాక్స్లో అయితే పెట్టేశానండి. మరొక పక్కన పిల్లలకి టిఫిన్ పెట్టించేసాను అన్నమాట. వాళ్ళు టిఫిన్ తింటున్నారు. పైన ములక్కాడ అయితే ఇలా పెట్టేస్తాను అన్నమాట. చాలా ఇంకా వెజిటేబుల్స్ అయితే తీసుకొచ్చారండి. ఇంకా వీటిని అయితే స్టోర్ చేసేసుకుందాం ఫ్రిడ్జ్లో బాక్స్లో పెట్టేసానేసి సర్దుతున్నా అన్నమాట. యాక్చువల్గా ముందే చెప్పాను ఎక్కువ తీసుకురావద్దు పాడైపోతున్నాయి అనేసి, ఎందుకంటే వెజిటేబుల్స్ కాస్ట్ కూడా చాలా ఎక్కువగా పెరిగినాయండి. ఇక్కడ మనకి కిలో వంకాయలు 60 రూపీస్ తీసుకుంటున్నారు. నేను మా ఊర్లో మా మావి గారు, చిన్న మావి గారు పంట పండిస్తారండి వంకాయలు, కానీ మా మావి 20 రూపీస్కే కిలో వంకాయలు అయితే ఇస్తారన్నమాట. మనం రైతు దగ్గర తీసుకునేది చాలా తక్కువ రేటుకి వీళ్ళు తీసుకుంటారండి. ఇక్కడైతే కాస్ట్ ఎంత బీభత్సంగా ఉంది, కానీ రియల్గా ఒక రైతు దగ్గర తీసుకునేటప్పుడు మాత్రం 20 రూపీస్ అండి వాళ్ళకి వచ్చేది. 40 రూపీస్ మధ్యలో లాభం తీసుకుంటున్నారన్నమాట. మా చిన్నమావయ్య బాగా పండిస్తారన్నమాట పంటలు, వంకాయ, ఇంకా టొమాటో, పచ్చిమిర్చి ఇవన్నీ కూడా పంట పండిస్తారు. కానీ వాళ్ళకేం లాభం రాదండి, చాలా తక్కువ వస్తుంది అన్నమాట. కానీ వాళ్ళకి అలవాటు అయిపోయి ఇంకా ఆ వ్యవసాయం. ఇంట్లో క్యారెట్, బీట్రూట్, అలానే కొన్ని లీఫీ వెజిటేబుల్స్ కూడా ఉన్నాయండి. దాని గురించి వెజిటేబుల్స్ తక్కువే తీసుకొచ్చారన్నమాట. ఇంక ఇవన్నీ సర్దుకుని పక్కన పెట్టుకుంటున్నాను. లంచ్ బాక్స్లోకి పొద్దున్నే హడావిడి కింద ఉంటుంది కదా, దానికోసం కాయగూరలు అనేవి ఇంక ఇంట్లో ఉంటే టెన్షన్ ఉండదన్నమాట. లేదంటే కంగారు పడిపోతానండి, ఏం కర్రీ వండాలి అన్నది అర్థం కాదు. మధ్యలో నాన్ వెజ్ కూడా ఉంటుంది. ఎగ్ రొటీనే కదా, ఒక వీక్లీ 2 టైమ్స్ అయినా ఎగ్ కర్రీ చేసి అయితే పెట్టేస్తాను. ఇంక నెక్స్ట్ వీడియో వచ్చేసి నేను డైట్ వీడియోస్ అన్నీ కూడా చేస్తానండి. నేను రేపటి నుంచి స్ట్రిక్ట్గా డైట్ అయితే చేయాలి అనుకుంటున్నాను అన్నమాట. దానికోసం అసలు నేను ఏం తింటాను ఏంటి అనేది మీతో షేర్ చేస్తాను. ఈ డైట్ చాలా బాగుంటుందండి, చాలా సింపుల్గా ఉంటుందన్నమాట. ప్రతి ఒక్కరూ చేసుకోవచ్చు ఇంట్లోనే చక్కగా. మనం డైట్ చేసుకుని రెసిపీస్ అన్నీ కూడా టేస్టీగా ఉంటాయి. నేను రేపటి నుంచి ఆ వీడియోస్ అన్నీ కూడా అప్లోడ్ చేస్తాను, తప్పకుండా వాచ్ చేయండి.
అండి. ఇక్కడ కాయగూరలు సర్దడం అయితే అయిపోయిందనమాట. కిందంతా ఇసుక కింద ఉంది. ఒకసారి క్లీన్ అయితే చేసేసుకున్నాను. ఇంకా ఇవన్నీ కూడా ఫ్రిడ్జ్లో పెట్టి సర్దేసుకోవడమే అనమాట. మీలో ఎవరికైనా ఈ బాక్స్ల యొక్క లింక్స్ కావాలంటే నాకు కామెంట్ చేయండి. తప్పకుండా నేను లింక్ అనేది డిస్క్రిప్షన్లో పెడతాను. దాని ద్వారా మీవి పర్చేస్ చేయొచ్చు అనమాట. చాలా యూజ్ అవుతాయండి నిజంగా. మీరు తీసుకోండి, బాగుంటుంది. ఇంకా నేను ఇవేంటంటే మార్నింగ్ లంచ్ బాక్స్ చేసుకునేటప్పుడు ఈజీగా ఉంటుందని బాక్స్ అయితే తీసుకున్నాను అనమాట. ఇందులో కరివేపాకు, కొత్తిమీర, పచ్చిమిర్చి, ఇంకా లెమన్, అలానే అల్లం వేసేసుకుంటాను అన్నమాట. మార్నింగ్ ఇది తెచ్చుకుంటే చక్కగా కర్రీ చేసుకున్నప్పుడు ఇంకా అన్నీ వేసేసుకోవడానికి ఈజీగా ఉంటుందని ఈ బాక్స్లో పెట్టేసుకుంటానండి. నేను ఈ బాక్స్లో కింద పేపర్ అయితే వేసేస్తాను అన్నమాట. ఒక టిష్యూ పేపర్ వేసేసి ఆ పైన ఇందులో ఇవన్నీ వేసుకుంటా. కొత్తిమీర కూడా కట్ చేసుకుని పెట్టేసుకుంటాను, తడి లేకుండా ఆరబెట్టి ఆ తర్వాత కట్ చేసుకుంటాను అన్నమాట. మనకి ఇలా ఉంటే అసలు 1 వీక్ అయినా పాడవదండి. కొత్తిమీర లేదంటే మనం ఎలా ఉన్నది అలా బాగు చేసుకోకుండా పెట్టేసుకున్నట్లయితే పాడైపోతుంది అనమాట. చాలా త్వరగా పాడైపోతుంది. కానీ ఇలా చేసి పెడితే ఏంటంటే 1 వీక్ అయినా సరే ఫ్రెష్గా ఉంటుంది. ఒక 1 వీక్ మనం ఇంకా అసలు తడి చేతులతో తీసుకోకూడదు అనమాట. అలా ఉంటే 1 వీక్ అయినా పాడవకుండా ఉంటుంది. ఇంక ఇందులో అన్నీ పెట్టేసుకుని నేను కరివేపాకు అయితే ఎక్కువ తీసుకొచ్చారనమాట. అది ఈ బాక్స్లోకి సరిపడినంత తీసుకుని మిగతాది వేరే బాక్స్లో వేసుకుని స్టోర్ చేసుకున్నాను. యాక్చువల్గా ఇక్కడ మా బాబాయ్ వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి కరివేపాకు చెట్టు ఉందన్నమాట. వాళ్ళు పంపిస్తారండి కరివేపాకు, నాకు ఫ్రెష్గా ఉంటుంది ఎప్పటికప్పుడు. ఇంకా కాయగూరలు సర్దడం అయితే అయిపోయిందనమాట. ఇలా సర్దుకుని పెట్టుకుంటే ఇంకా పని ఏమనిపించదండి, ఒకసారి సర్దుకుంటే చాలు. ఇంకా ఈవినింగ్ టెంపుల్కి అయితే వెళ్తున్నామండి. పిల్లలు వచ్చేసారు స్కూల్ నుంచి. మొన్న ఊరు వెళ్ళినప్పుడు అత్తయ్యగారి వాళ్ళ దగ్గర నుంచి కొబ్బరికాయలు అయితే తీసి తెచ్చుకున్నాం అన్నమాట. ఇంకా కొబ్బరికాయ పట్టుకుని గుడికైతే వెళ్ళిపోతున్నాము. పిల్లలు శుభ్రంగా స్నానాలు చేసి ఫ్రెష్ అయిపోయారు. కొంచెం ఎర్లీగానే వెళ్తున్నామండి. అక్కడి నుంచి టెంపుల్కి వెళ్ళి తర్వాత పిల్లల్ని అలా సరదాగా మాల్కి తీసుకెళ్దామని చాలా రోజులైందనమాట పిల్లల్ని బయటికి తీసుకువెళ్ళి. వాళ్ళు కూడా అడుగుతున్నారు ఎప్పటి నుంచో. ఇంక అందుకని చెప్పి ఎర్లీగా అయితే స్టార్ట్ అయిపోయామన్నమాట. మేము అరౌండ్ 5కే స్టార్ట్ అయిపోయాము. చక్కగా ఇంకా కబుర్లు చెప్పుకుంటూ వెళ్ళామన్నమాట. మాకు కొంచెం పిల్లలకి ఎక్సైట్మెంటే అనమాట. బయటికి వెళ్తే వాళ్ళకి చాలా హ్యాపీగా ఉంటుంది. అలాని ఏదో కొనేసుకోవాలి చెయ్యాలి అని అయితే అసలు అలా ఏముండదండి. కానీ సరదా అన్నమాట వాళ్ళకి బయటికి తిరగడం అంటే. మేము ఫస్ట్ ఒక టెంపుల్కి వెళ్ళాము. అది క్లోజ్ చేసి ఉంది, వెంకటేశ్వర స్వామి టెంపుల్. 5:30కి ఓపెన్ అంట. మా ఇంటి దగ్గరనే ఉంటుంది అది. ఇంకా సర్లే అని చెప్పి సిటీలో ఉన్న టెంపుల్కి అయితే వచ్చాము. వెంకటేశ్వర స్వామి గుడికి వచ్చి దర్శనం చేసుకున్నాం. నిజంగా ఎంత ప్రశాంతంగా ఉందంటేనండి చాలా బాగుంది. అలా చూస్తూ ఉండిపోవాలనిపించింది అనమాట దేవుణ్ణి. చాలాసేపు కూర్చున్నాను టెంపుల్లో. ఇంకా అక్కడి నుంచి లేచి మాల్కి అయితే వచ్చేసాం. కాకినాడలో SRMT మాల్ బాగుంటుందండి. కానీ ఏంటంటే ఒకసారి 2 సార్లు వెళ్ళిన తర్వాత ఇంకా అస్తమాట్లు వెళ్ళాలని అయితే ఏం అనిపించదు. కానీ పిల్లలు ఏంటంటే అందులో గేమ్స్ ఉంటాయి కాబట్టి ఇష్టపడతారన్నమాట తీసుకువెళ్ళమని. దానికోసం వాళ్ళ కోసం అయితే వెళ్తాము. మా పెద్దోడైతే సమ్మర్ హాలిడేస్ అప్పటి నుంచి అడుగుతున్నాడండి. మేము లాస్ట్ పొంగల్కి వచ్చామన్నమాట. పొంగల్ అయిన తర్వాత మళ్ళీ SRMT మాల్ దగ్గరికే రాలేదు. ఇంకా అలా అయిపోయింది. ఇక్కడ లోపలికి వచ్చిన తర్వాత ఈ షర్ట్ మా హస్బెండ్కి చాలా బాగా నచ్చింది. తీసుకోమన్నాను కానీ ఏంటో మళ్ళీ ఆయన సైజు అయితే అవైలబుల్గా లేదండి. పాపం చాలా సరదా పడ్డారు. ఆ షర్ట్ అయితే బాగా నచ్చింది దానికి. ఇంకా అటు నుంచి ఒకసారి ట్రెండ్స్లో కూడా లుక్ వేస్తాను అన్నమాట. కొత్త కలెక్షన్ చాలా ఉంది. అలానే అప్ టు 70% ఆఫ్లో ఉన్నాయండి. నిజంగా చాలా అంటే చాలా బాగున్నాయి. ఇంకా ఇక్కడ గ్రౌండ్ ఫ్లోర్లో ఏంటంటే పిల్లలకి చెస్ కాంపిటీషన్ అయితే ఉందండి. పిల్లలందరూ చూసారు ఇక్కడ చెస్ అయితే ఆడుతున్నారు. కాసేపు నుంచి చూసాము. ఇక్కడ ఇలా ఫొటోస్ తీసుకోవడం చక్కగా చాలామంది ఉన్నారండి. అక్కడ ఏంటంటే ఏవో 3 పెట్టారన్నమాట. ఇంకా టైం 6:37 అయిపోతుంది. నాకు కళ్ళు తిరగడం స్టార్ట్ అయ్యాయన్నమాట. మార్నింగ్ నుంచి ఏం తినలేదు కదా. ఇక్కడ ఐస్ క్రీమ్ అయితే తీసుకున్నాం అనమాట. సరదాగా అలా ఐస్ క్రీమ్ తినేసాం. యాక్చువల్గా పైకి వచ్చాం కానీ గేమ్స్ అయితే క్లోజ్ అండి. ఈరోజు గేమ్స్ లేవంట. పాపం పిల్లలు చాలా డిసప్పాయింట్ అయ్యారు. గేమ్స్ లేవనేసరికి వెళ్ళిపోదామని స్టార్ట్ చేశారండి. ఇంకా ఇంటికైతే స్టార్ట్ అయిపోయామన్నమాట. గేమ్స్ ఉంటేనే వాళ్ళు అందులో ఉంటారు, లేకపోతే ఇంక అస్సలు ఉండరు అనమాట. ఇంకా అలా చూస్తూ ఇంటికైతే స్టార్ట్ అయిపోయామండి. ఇది ఈరోజు మన వ్లాగ్. వీడియో నచ్చితే లైక్ చేయండి. అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.